నేను అంటాను, కనీసం నీ కన్న తల్లి కూడా నిన్ను ప్రేమించలేదు. ఒక కవి శ్రీశ్రీ ఇట్లా అన్నాడు, ఏంటి తెలుసా? నాకు తెలిసిన నేను నీకు తెలీదు, నాకు తెలిసిన నేను నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా? అర్థమైందండి? మళ్ళా చెప్తున్నా, కవి అన్నాడు, నాకు తెలిసిన నేను నీకు తెలియదు, నాకు తెలిసిన నేను నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా, ప్రేమించగలుగుతావా అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను అంటున్నాను, పైకి కనిపించేటువంటి ఫిన్ని వేరు, లోపల ఉన్నటువంటి ఫిన్ని వేరు, లోపల ఉన్నటువంటి వ్యక్తి వేరు. ఈ లోపల ఉన్నటువంటి వ్యక్తి కనుక ఒకవేళ బయటకు వచ్చాడు అనుకోండి, ఈ లోపల ఉన్నటువంటి వ్యక్తి కనుక బయటికి కనిపించాడే అనుకోండి, ఏ ఒక్కరు కూడా మనల్ని ప్రేమించలేరండి. మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి పాపం అంత భయంకరమైంది, మన ఆలోచన అంత భయంకరమైనది, మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్, లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు అంత భయంకరమైన వ్యక్తి. ఈరోజు మనతో ఎవరైనా తిరుగుతున్నారు, మనతో కలిసి ఎవరైనా ఉన్నారు అంటే కారణం మనం పూర్తిగా ఎరగలేదు కాబట్టి. నిజంగా మనం ఎవరో ఎరుగుంటే గనక ఎవరో మనల్ని ప్రేమించలేరండి. అది మన పరిస్థితి. మనమేంటో, మన స్థితి ఏంటో మనకి మాత్రమే తెలుసు. నేను ఒక మాట అంటాను, ఎప్పుడైనా మనం అద్దం ముందుకెళ్ళి నిలబడి చూసినప్పుడు మనం ఒక్కోసారి ఫీల్ అవుతాం, ఏమన్నా తెలుసా? నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తె లేదు అని చాలా మురిసిపోతూ ఉంటాం. నీ బాహ్య రూపాన్ని బట్టి నా అంత అందగాడు లేడు, నేనే చాలా అందగత్తెను అని నువ్వు అనుకుంటావు. అదే సమయంలో నీ లోపల ఉన్నటువంటి వ్యక్తిని కనుక నువ్వు చూసుకోగలిగితే ఎట్లా ఉంటుందో తెలుసా? నీకు నువ్వే ఉమ్ము వేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వ్యక్తి అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, యేసు ప్రభు వారు మనం ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నా, ఆయన మనల్ని ప్రేమించడానికి ఆయన ఇష్టపడేవాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడేవాడు, ఆయన మనతో రావడానికి ఇష్టపడేవాడు. ఒకవేళ కనుక మన ఇన్నర్ మ్యాన్ బయటకు వస్తే ఎవరు మనల్ని ప్రేమించరు. కన్నతల్లి ప్రేమించదు, భార్య ప్రేమించదు, భర్త ప్రేమించడు, కన్నబిడ్డలు ప్రేమించడు. అది అంత భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ పూట ఎందుకు ఈ మాట చెప్తానో తెలుసా? అమ్మా, ఈరోజు యేసు ఎవరో తెలుసా? ఆయన నిన్ను ఎరిగిన వాడు మాత్రమే కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయన ఈరోజు నీతో కూడా రావడానికి, నిన్ను ప్రేమించడానికి, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు అనే విషయాన్ని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకసారండి పాపం చేస్తూ ఒక స్త్రీ పట్టబడింది. బైబిల్లో వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టబడింది. వ్యభిచారం చేసే స్త్రీ పట్టబడితే వెంటనే ఆమెని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అయ్యా, ఈమె పాపం చేస్తుంది కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కాబట్టి ఒక్కసారి నువ్వేం చెప్తావో చెప్పు. ధర్మశాస్త్రమేమో రాళ్ళు తీసి కొట్టి చంపేమని చెప్తుంది, పాపం చేసింది కాబట్టి. నువ్వేమో ప్రేమించమంటున్నావు కాబట్టి ఈరోజు ఏం చేయాలో చెప్పు. ధర్మశాస్త్రము బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపేయమంటావా, లేకపోతే నువ్వు ప్రేమించమంటున్నావు కాబట్టి, క్షమించమన్నావు కాబట్టి వదిలేయమంటావా అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడగడానికి గల కారణం ఏంటంటే, యేసుని ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలి అని. యేసుని ఎలాగైనా చిక్కులు పెట్టాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను కొట్టి చనిపోయింది అంటే ఇంతవరకు ప్రేమ అని బోధించావు, ఇంతవరకు క్షమించమని బోధించావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా అని యేసు ప్రభు మీద రాళ్లు వేద్దామని చూస్తున్నారు. ఒకవేళ గనక ఆమెను క్షమించండి అని చెప్తే గనక, అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావా, నువ్వు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా ఉన్నావా అని యేసు మీద రాళ్లు వేద్దామని చూస్తున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల మధ్యలో యేసు దగ్గరికి ఆమెను తీసుకొచ్చి అడుగుతుంటే యేసయ్య ఒక సమాధానం చెప్పాడు. ఏమన్నా తెలుసా? సరే, మీరు అన్నట్లుగానే మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ఆమె మీద రాళ్ళు వేయండి. కానీ ఒక కండిషన్ ఏంటో తెలుసా? మొదట మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయేయండి అని అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. అలా చెప్పి యేసయ్య కింద కూర్చుని ఏదో రాస్తాడంట నేల మీద. ఈ లోపల అక్కడ పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు వారి చేతుల్లో ఉన్న